న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. పొంగనూరు పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట మాల మహానాడు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ఆర్ అశోక్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రిపోర్టర్గా పనిచేస్తున్న జి మహేష్ అనే వ్యక్తికి 2024లో అప్పటి తహసీల్దార్ మంగళం కాలనీలో 5 సెంట్ల భూమి ఇవ్వడం జరిగిందని, ఆ 5 సెంట్ల భూమిలో ఇంటి పని మొదలు పెడుతున్న సమయంలో సదరు మహేష్కి యాక్సిడెంట్ అయి దాదాపు 6 సంవత్సరాలు కోమలో ఉండి బయటకు రావడం జరిగిందన్నారు. అయితే పొలమనేరు నియోజకవర్గం రాయల్పేట మండలానికి చెందిన వ్యక్తులు మంగళంలో ఉన్న మహేష్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకోవడానికి రెవెన్యూ అధికారుల వద్ద నుంచి పొజిషన్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నారన్నారు. వేరే నియోజకవర్గానికి చెందిన వారికి ఈ నియోజకవర్గంలో సర్వే చేయకుండా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని ఖండిస్తూ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వారికి ఏఐటియుసి పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి మున్నా, జి కృష్ణయ్య, సోషల్ వర్కర్ మద్దతు పలికారు. రాంపల్లి కానీ బీడీ కాలనీ కానీ ఈ 4-5 కాలనీల్లో ఎవరికి ఇచ్చిన పట్టాలు వాళ్ళకే ఉండాలని చెప్పిన సిపిఐ పార్టీగా సభకు తెలియజేస్తాము. లేకపోతే కంపల్సరిగా సోమవారం ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడికి అన్ని సంఘాలు కలిసి ప్రయత్నిస్తాం. ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, మీకు కింద విఆర్ఓలు ఉన్నారు, ఆర్ఐలు ఉన్నారు, సర్వేలు ఉన్నారు, మీకందరికీ నువ్వు జడ్జి, మండలానికే జడ్జి. మీరు వాళ్ళు కంట్రోల్ చేయలేరా? ఎందుకు చేయలేరు? మీ వల్ల కాకపోతే చెప్పండి, మేము కలెక్ట్ తిరిగిపోతాము. ఎందుకు ఈ అవకతవకలు చేస్తామని మేము అడుగుతా ఉన్నాం. అదే మాదిరిగా ఆయన 2004లో పట్టా ఇస్తే మహేష్కి రాయలపేట వాస్తవులంట. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలు వాళ్ళకు సపోర్టుగా ఆ జాగాని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆయనకేదో ఆరోగ్యం సరిలేక హాస్పిటల్లో ఉంటే ఎవరు ఊర్లో లేరో వాళ్ళ బీగాల పగలు కొట్టి వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆయన ఆస్తి ఆయనకి ఇవ్వాలని చెప్పని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో కంపల్సరిగా రిలే నిరాహారదీక్ష కానీ కూర్చోడానికి సిద్ధంగా ఉంటామని, మా ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళకి ఆ జాగా తీయించడానికి సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా ఎంఆర్ఓ గారు విన్నపం చేస్తా ఉన్నాం. అన్ని కాలనీల్లో ఆధార్ కార్డులు సర్వే చేసి ఎవరెవరి పేరుతో ఇండ్లు ఉన్నాయో వాళ్ళకే ఉండాలా. కొనుక్కున్న వాళ్ళ ఇండ్లు కంపల్సరిగా తీసేసి ఎవరికి ఫస్ట్ పట్టా ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.